మ్యాట్రిమోనీ డిపార్ట్మెంట్ లో ఒక అనెథికల్ పర్సన్ ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్ చేస్తూ, ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తల్లి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరు కాదంటే అని అది ఆస్పెక్ట్ కమిషనర్ గారు దీనికి జ్యూరిస్డిక్షన్ సార్ తేల్చడానికి అక్కడ వరకు మీరు అది మరి ఎథికల్ కాదని నేను మీకు అడుగుతున్నాను సార్, కమిషనర్ గారు కాదు కదా మీరు అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి సరే సార్, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఎవరికైనా అడగడానికి. జడ్జిమెంట్ గురించి చెప్పారు కానీ మీ కుల సంఘం ప్రకారమే మేము డైవోర్స్ తీసుకున్నాం అంటారు. అంటే దీనికి రాజ్యాంగం మీతో డైవోర్స్ చేసుకోవచ్చు. నేను ఆయనకు రాసి ఇచ్చిన, ఆయన నాకు రాసి ఇచ్చిన సార్, అది మనం కోర్టులో మేమిద్దరం డైవోర్స్ మెంటలీగా ఫిజికల్ గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా 2016 నుంచి నేను ఇక సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు, ఎందుకంటే యాజ్ అ ఫాదర్ గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. అతను నా న్యూ బార్న్ బేబీ నాతో ఉన్నాడు సార్, ప్రెసెంట్ నేనే నా దగ్గర ఉన్నాను. మదన్ మోహన్ కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబుకి అంటే పోతిరెడ్డి సుభాష్, ఇది వెరీ క్లియర్. మేమిద్దరం చేసుకున్నాం, అఫీషియల్ గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అక్క వాళ్ళందరూ ఎదురు అయ్యారు, ఆ ఫొటోస్ కూడా కావాలంటే లేదు, నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్. అవును, సార్ నేను ఎందుకు సార్ ఇందాక అడిగారు ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్, ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం బాధపోలేదు సార్, నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసి వెళ్ళాడు, నేను పోతాను మీ కమిషనర్ మాట్లాడతాను, నీ పరువు తీస్తా అంతు తీస్తాను మాట్లాడుతుంటారులే అనేసి నేను లైట్ తీసుకున్నాను. ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి, ఎందుకంటే నాకు అప్పటికే థ్రెటన్ ఉంది బిడ్డను చంపేయి అని. సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు.